సిగ్గుచేటు. సరే ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఒక మహిళ తన నచ్చినట్టు ఆమె వస్త్రాల అలంకరణ చేసుకోవడం అనేది ఆమె ఇష్టం. ఇప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్ ఇప్పుడు అందరు చీరలు కట్టుకోవట్లేదు, ఇప్పుడు పంజాబ్ డ్రెస్లు వేసుకుంటున్నారు, నైటీలు వచ్చినాయి. అంటే ఒక్కొక్క రకంగా ట్రెండ్ చేంజ్ అయినప్పుడు ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు వేసుకుంటున్నారు. ఈరోజు ఆయన పంచ కట్టుకొని తిరగట్లేదుగా శివాజీ, తెల్ల పంచ జుబ్బా వేసుకుని తిరగట్లేదుగా. ఆయన కూడా బ్రిటిష్ వాడు తెచ్చినటువంటి సూటు బూట్ వేసుకుని తిరుగుతాను కదా. మరి అలాంటప్పుడు ఒక మహిళ అనేది ఇట్లా మాట్లాడడం అనేది ఆయన యొక్క తెలివి కల్లోడని ఫీల్ అయ్యేటటువంటి ఒక తెలివి తక్కువ మూర్ఖునిగా మనం చూడొచ్చు. అంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే ఒక సరుకు కనపడకుండా, లేకపోతే ఒక సామాన్లు కనపడకుండా, అంటే ఒక స్త్రీ అంటే ఆయన దృష్టిలో ఒక వస్తువులాగా ట్రీట్ చేయడం అనేది అయితే చాలా సిగ్గుచేటు. ఆయన మాట్లాడే మాట భాష ఉన్నదో ఈరోజు కనీసం పనికి పోయే వాళ్ళు లేకపోతే లేబర్ కూడా అట్లా మాట్లాడరు. యాక్చువల్ చదువుకొని వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అట్లా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. శివాజీ గారు ఎంత తొందర మేల్కొని ఈ స్త్రీ సమాజానికి క్షమాపణ చెప్తే ఆయన ఈ యొక్క వివాదం నుంచి అంత తొందర బయటపడతాడని నా అభిప్రాయం. అంటే ఆయన ఇంత ముందు కోర్ట్ అనే సినిమాలో మంగబద్ది క్యారెక్టర్ చేశాడు. అందులో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనమాట ఆడవాళ్ళ విషయంలో. అదే క్యారెక్టర్ లో ఉండిపోయి స్టేజ్ పైన మాట్లాడారు అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అట్లనే ఉండొచ్చు. అంటే ఇప్పుడు క్రిమినల్స్ ఉన్నారు, మన మహేష్ బాబు సినిమాలో విలన్ ఏంటంటే అందరినీ చంపిన తర్వాత ఆయన ఇట్లా ఆనందపడతా ఉంటారు. ఈ రోజు మరి బయటకు వచ్చి ఆయన అట్లా చేయలేడు కదా. అట్లా చేస్తే సమాజం ఒప్పుకోదు కదా, తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెడుతుంది. మరి ఈయన కూడా ఏదో క్యారెక్టర్లు ఉన్న బయట బిహేవ్ చేస్తారన్నా అంటే ఈయనను కూడా లోపల వేయాలి, బయట ఉంచొద్దు. అంటే ఆ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని జైల్లో పెడితేనే మంచిది. అంటే ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు అనుకుంటే ఎంత తొందరగా తీసుకుపోయినా అంత తొందరగా తీహార్ జైలునో చెంచల్గూడ జైలునో వేయాలి. అంటే కొంతమంది హీరోయిన్లు పర్టికులర్ గా అన్నాడు అనమాట. హీరోయిన్ల వరకు చెప్పాడు, అందరికీ చెప్పలా. అయితే చాలా మంది వాళ్ళనే అనుకున్నారు అన్నట్టుగా ఫెమినిస్టులు అందరూ వచ్చేసి ఇట్లా తప్ప. అంటే హీరోయిన్లు అంటే ఆడవాళ్ళు కాదా సొసైటీలో? వాళ్ళు అంటే ఆడవాళ్ళు కాదా వాళ్ళు? అంటే హీరోయిన్లు అంటే ఏదైనా అనొచ్చా? అంటే హీరోయిన్లు అంటే అంత చీపా సొసైటీలో? వాళ్ళు మనుషులు కాదా, ఆడవాళ్ళు కాదా వాళ్ళు? అంటే ఎందుకు ఇంత అక్కసు? హీరోలు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే భూమి నుంచి దిగుమంటే దేవుళ్ళ వీళ్ళు? లక్కోర్ పనులు, లంగ పనులు, డ్రగ్స్, చెత్త పనులను చేసేది ఈ హీరోలే. అంటే హీరోయిన్లను అనడం తప్పించుకుంటే ఫస్ట్ హీరోలని లోపల వేసి ఒక్కొక్కరిని తోమాలి. ఎట్లా తోమాలి అంటే క్రిమినల్ తోమినట్టు తోమితే ఈ యొక్క హీరోయిన్లు లేకపోతే ఆడవాళ్ళు, ఫెమినిస్టులు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయరు. అంటే ఒక హీరోయిన్ లోనే ఈరోజు అంత నీచంగా మాట్లాడిందంటే ఆయన తోటి సహనటులతోటి ఏ విధంగా ఉంటుందో ఆయన మాటలు బట్టే అర్థమవుతుంది. ఈ 2025 అంతా ఆడాళ్ళు ఏదో అమ్మవారు అంటారు కదా అన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం మంచిది కాదు. ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం ఎట్లా ఉండేది ఏంటో చెప్పలేం, కానీ ఈ సంవత్సరం మట్టికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకపోవడం చాలా చాలా మంచిది. హీరోల దగ్గర నుంచి ఎవరికైనా కానీ. ఎందుకంటే ఆ మాట అన్నానంటే చూస్తున్నాం శివాజీ గారు కూడా మరి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో మరి. రాజకీయ నాయకులు లేదా మిగతా వాళ్ళు ఎవరైనా అంటే బాగుండిద్దమ్మా. సినిమా హీరోలు ఇట్లాంటి కామెడీ హీరోలు మాట్లాడారనుకో, ఆ మాటలు అన్నారనుకో ఏటోళ్ళకి కాదు ఎవరికైనా కోపం వచ్చింది. ఇప్పుడు ఆడాళ్ళు నాన్న ఊరుకున్నారంటేనే కొద్దిగా ఓపిక ఉన్నట్టే. ఇక 2 రోజులు అయితే మరి ఆయన ఇవాళ 2-3 ఇద్దరు తిట్టారన్నారు, రేపు తనినా కూడా అనొచ్చు. కాబట్టి శివాజీ గారు కొద్దిగా జాగ్రత్త భద్రం ఉండాలి ఆడాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. కానీ ఏదైనా కానీ ఆడవాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి దేశంలో లేదు. కాబట్టి చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా కామ్గా ఉండడం మంచిది. ఆయన ఇచ్చిన మెసేజ్ తప్పనట్లేదు, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడం మంచిదే. కానీ అంటే ఆయన యూజ్ చేసిన వర్డ్స్ సామాన్లు అని ఏదైతే అన్నారో అది చాలా అంటే బయట వాళ్ళ సొసైటీలో 1,00,000 సమస్యలు ఉన్నాయి. ఆడవాళ్ళు సమస్య కాదు. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది ఎవరు? మనమే కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఇంకా ఇప్పుడే ఎక్కుతున్నారు, ఒక మెట్టు ఎక్కుతున్నారు. ఎక్కాలి, కొండ అంతా ఎక్కాలి కదా. కొండ అంతా అరే అన్నా నేను చెప్తే వినన్నా, నువ్వు ఆ మాట అనకూడదు. అర్థమైందా? నువ్వు ఒక హీరో కాదు, నువ్వు కామెడీ కాదు, నువ్వు ఒక డాన్స్ లేచినోడివే, నువ్వు అన్ని చూసినోడివే. నువ్వు కూడా అట్లా మాట్లాడితే అట్ట నువ్వేమన్నా స్వామి ఏదైనా మాల వేసుకున్న మహాత్ములు పుణ్యాత్ములు మాట్లాడితే ఆడవాళ్ళు ఫీల్ అవరు. పోయి నువ్వు మాట్లాడితే తంతారా? జరభద్రం నోరు. నేను ఆ మాట అన్న మాకు ధర్మం గురించి మాట్లాడాలి. కానీ అన్యాయం కూడా ధర్మం గురించి మాట్లాడింది అనుకో. ఇప్పుడు ఉన్నది ఆడాళ్ళకి స్వేచ్ఛనిచ్చావు కదా, మరి ఇప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరన్నారు అది ఫ్యాషన్ అయ్యా? నువ్వు ఇప్పుడు బయట దేశాలకు వెళ్తున్నారు మన వాళ్ళు, ఇక్కడ ఎవరు వెళ్తున్నారు? అందరు బయట దేశాలకు వెళ్తున్నారు. ఎలా బతకాలి ఏందనేది నేర్చుకుంటున్నారు. 60 ఏళ్ళకి పట్టుకొడుతున్నారు అంతే. మరి
80 ఏళ్ళు 90 ఏళ్ళు బతకాలని ఎవరికి లేదు. మరి ఇంకేందా, బతికిన వాళ్ళు 40 ఏళ్ళు ఈ టైంలో ఎంజాయ్ చేయాలి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని అనడం రాంగు. ముఖ్యంగా సినిమా హీరోలు. మిగతా వాళ్ళు ఎవరైనా అంటే బాగుండిద్ది. ఇట్లాంటి సినిమా హీరోలు, మన శివాజీ లాంటి వాళ్ళు అసలు మాట్లాడదాం అనవసరం. కొద్దిగా రాజకీయాల గురించి మాట్లాడు. రాజకీయాల్లో నలిగిపోయావు నువ్వు, దాని గురించి మాట్లాడు బాగుండిద్ది. నేను ప్రతిపక్షం వాళ్ళు తిట్టారు, కొట్టారు, ఎన్నెన్నో చేశారు, వాటి గురించి మాట్లాడు. ఆ సమస్యల గురించి మాట్లాడు. కొద్దిగా రాజకీయ పరంగా, సినిమా కామెడీ పరంగా అవి మాట్లాడు. కానీ నువ్వు బిగ్ బాస్లు ఇట్లాంటివన్నీ మాట్లాడితే చండాలంగా ఉండిద్ది. తంతారన్నా శివాజీ గారిని ఇంకా తన్నలేదంటే తంతారు. జర భద్రం. నేను అంటుంది అదే, జర భద్రం. శివాజీ గారు జర భద్రం నోరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆడవాళ్ల జోలికి వెళ్ళొద్దు అనే ఒక చరిత్ర ఉంది చూసావా. ఆ చరిత్ర అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి. సెంటెన్స్ మొత్తం కరెక్ట్. ఆయన ఒక ఏదైతే వర్డ్ అయితే అన్నారో అది పట్టుకొని మొత్తం అంతా నెగిటివ్ గా వేస్తారు కదా మరి. నేను అంటుంది అదే కదన్నా, ఆడవాళ్ళకి ఇప్పుడు ఒక స్వేచ్ఛ ఉంది. నువ్వు ఇప్పుడు దాని జోలికి వెళ్ళి ఒక మాట అన్నా కదా, ఒక పదం అన్నా గానీ రాంగ్ అయ్యిద్ది. కాబట్టి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతాం అనేది ఈ టైంలో, ఇప్పుడున్న ఈ టైంలో మాట్లాడతాం అనేది రాంగ్. అందుకే పోలీసులు ఉంది, నిన్ను నన్ను కలిపితా అంటారు. జాగ్రత్త. నమస్తే మేడం, మీ పేరు? డాక్టర్. అయితే లేటెస్ట్ గా యాక్టర్ శివాజీ గారు అయితే కామెంట్స్ చేశారనమాట టాలీవుడ్ హీరోయిన్ పైన. సో వాళ్ళు బట్టలు సంస్కారం చేసుకుని తిరగాలి, కనిపించకుండా సామాన్లు కనిపించకుండా తిరగాలి అని చెప్పి అన్నారు. సో ఆయన మళ్ళీ ప్రకృతితో పోల్చారు ఆడవాళ్ళని కూడా. సో ఆ ప్రకృతికి మనం అంత నింపితే అంత గౌరవంగా ఉంటుందని చెప్పి. సో అందులో ఆయన మాట్లాడిన మాటల్లో మంచిది తీసుకుంటే కొంతమంది చెడుని తీసుకుంటారు. దాన్ని మీరేమంటారు? ఆయన మాట్లాడింది మంచిదే కదా. ఇప్పుడు 50 years వచ్చిన లేడీస్ కూడా జబ్బల దాకా జాకెట్లను, గజ్జల దాకా స్కట్లు వేసుకొని తిరుగుతున్నారు. అలా తిరుగుతున్నటువంటి ఇప్పుడున్న జనరేషన్ లో అతను మాట్లాడుకుని కరెక్ట్ గా మాట్లాడారు. రాంగ్ ఏం మాట్లాడలేదు. అది మంచిగా మాట్లాడారు. చక్కగా చీరలు కట్టుకోవచ్చు, లేకపోతే ఫుల్ ఫ్రాక్స్ వేసుకోవచ్చు, చుడిదార్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ కావాలి అంటే ఏంటంటే అది మన హాఫ్ శారీస్ కట్టుకోవచ్చు. ఏవైనా కట్టుకోండి, బట్టలు కలర్ఫుల్ గా ఉండండి, కాదని చెప్పేది లేదు. కాకపోతే ఒంటికి నిండుగా కట్టుకుంటే, ఒక పురుషుడు ప్రకృతితో ఒక మహిళను పోల్చాడు అంటే అది ఎంతటి పుణ్యమైన మాట, ఎంతటి ఘనకార్యమైనటువంటి వాకో అతను చెప్పనక్కర్లేదు. అంత మంచి వాక్యాన్ని ఆయన పోల్చాడు అనమాట. అదే టాలీవుడ్ ఫెమినిస్టులు అందరూ కూడా లేదు సామాన్లని అలా అలా వల్గర్ గా మాట్లాడతారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి టాలీవుడ్ హీరోయిన్లు ఎవరు మాట్లాడరు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఒక లెక్కలో బాగానే ఉంటున్నారు. అంత వేసుకుని ఏం తిరగట్లేదు. వాళ్ళు కూడా యాంకర్స్ కూడా బాగానే ఉంటున్నారు. ఎవరో ఎక్కడో వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళని బట్టి ఇప్పుడు వాళ్ళు వేసుకుంటున్నటువంటి వస్త్రధారణను బట్టి, వాళ్ళు వేసుకుంటున్నటువంటి లేజీ బట్టలను బట్టి ఏంటంటే లేకీగా ఉంటున్నాయి అనమాట. ఎంత లేకీగా ఉంటున్నాయి అంటే అంత లేకీగా ఉంటున్నాయి. నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ వరకే చూపించుకో. నీ భర్త, నీ కుటుంబ సభ్యులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చూపించుకోవాలి. అంతేగాని నీకు ఉంది కదా బాడీ అని నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు షోలకి, ఈవెంట్లకి వచ్చావు అనుకో, నిన్ను కూడా ఏదైనా రేపటి రోజున జరిగితే ఎవరు బాధ్యులు కారు. నువ్వు రేపు కారులో వెళ్తుండంటే కారు ఆపి నిన్ను ఏమైనా చేయొచ్చు. నువ్వు నడిచి వెళ్తుండంటే నిన్ను ఎవడైనా తగలొచ్చు, తాకొచ్చు, ముట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు. అప్పుడు పారేసుకుంటారనమాట. నోరు అనేది అప్పుడు పారేసుకుంటారు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు మన దగ్గరకు వచ్చి ఎవరు టచ్ చేయరు, మనల్ని ఎవరు ముట్టుకోరు. మన దాంట్లో మనం ఉంటాం కదా. అనసూర్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎవరికి నచ్చట్లేదు. చాలా మంది వరకు లేడీస్ ఏంటి, చాలా మంది వరకు యువత ఏంటి, చాలా మంది వరకు వాళ్ళు ట్రోల్ చేస్తున్నా కానీ ఆవిడ అలా మాట్లాడుతుంది అంటే ఈవేళ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలే గాని, అత్యాచారాలే గాని వీటికి సగం కారణం ఎవరమ్మా అంటే ఇటువంటి వస్త్రధారణ ధరించేటటువంటి మహిళలే. అంటే చూసే కళ్ళుని బట్టి ఉంటది తప్ప అనేది. అమ్మాయిలు ఇష్టం బట్టలు కాదని చెప్పేసి కూడా చాలా మంది అమ్మాయిలు మాట్లాడడం జరుగుతుంది. కాదు వేసుకునే బట్టలను బట్టి కూడా ఉంటుంది. నువ్వు జబ్బల దాకా బ్రాలునను, లేకపోతే నువ్వు గజ్జల దాకా కట్రాయర్లు వేసుకొని తిరిగితే బాగుంటుంది. అది నువ్వు స్కర్ట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి? మోకాళ్ళ కింద వరకు వేయాలి. నువ్వు జాకెట్ వేస్తే ఎక్కడి వరకు వేయాలి? మోచేతులు పైదాకా వేయాలి. ఇవి తీసేసేసి నువ్వు ఒళ్ళంతా చూపించుకుంటూ, నీ బాడీ మొత్తం చూపించుకుంటూ తిరుగుతూ ఉండంటే ఏ మగాడు వదులుతాడు నిన్ను? ఎవరు ట్రోల్ చేయరు నిన్ను, ఎవరు మాట్లాడరు నీ గురించి. నీలాంటి మహిళలు ఉంటున్నందుకు వాళ్ళ ఇళ్లలో మహిళలు ఎటువంటి మాటలు మాట్లాడతారు? ఇటువంటివి ఉంటాయి కదా.
మరి వాళ్ళ రోజున 6 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఇటువంటి వస్త్రధారణ జరుగుతున్నటువంటి మహిళలే. గంజాయి తాగే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మందు కొట్టే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఎన్ని కొట్టినప్పుడు ఏంటంటే వాళ్ళని మైండ్ లోకి వస్తారు. ఇటువంటి అర్ధనగ్నపు వస్త్రధారణ చేసేటటువంటి మహిళలు మైండ్ లోకి వస్తారు. వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అలా ఉంటేనే అవకాశాలు వస్తాయి అనే వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళే చేతికి వెళ్ళు, నువ్వు వద్దని చెప్పట్లేదు. నువ్వు అలాంటి వస్త్రధారణ వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. కానీ ఎక్కడికి ఎలా రావాలో ఆ సాంప్రదాయంగా వస్తే బాగుంటది. ఇంత ముందర హీరోయిన్లు ఎవరు రాలేదా? సావిత్రి గారు అటువంటి వస్త్రధారణ వేశారా? జమున గారు వేశారా? అంజనీ గారు వేశారా? లేకపోతే కృష్ణకుమారి గారు వేశారా? ఆ తరం తర్వాత వచ్చినటువంటి శారదా గారేంటి, తర్వాత విజయశాంతి గారేంటి, రాధా గారేంటి, వీళ్ళందరూ వేశారా? ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి రమ్యకృష్ణ గారు, మన సౌందర్య గారు, ఈ మిగతా వాళ్ళు వేశారా? ఆ తర్వాత తరం నుంచి వచ్చినటువంటి ఇలియానా, వీళ్ళందరూ వేశారా? ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ హీరోయిన్స్ వీళ్ళందరూ వేస్తున్నారా? వీళ్ళందరికీ లేని పోటు నీకే, వీళ్ళకేంటి? శివాజీ గారిని పట్టుకొని మీరు జీన్స్ ప్యాంట్ తీసేసి పంచగట్టుకోండి అనేసి అలా కూడా మాట్లాడింది. మగాడు ఏది కట్టినా వాడికి చెల్తది. మగాడు అనేవాడు ఏది కట్టినా వాడికి సరిపోతుంది. ఆడది కొన్ని లిమిట్స్ క్రాస్ చేయొద్దు. క్రాస్ చేసి రేపటి రోజు మా మానాలు పోయినాయి, మా ప్రాణాలు పోయినాయి అని సోషల్ మీడియాకో లేదంటే న్యూస్ ఛానల్స్ కో లేకపోతే పోలీస్ స్టేషన్ కో కోర్టులకో ఎక్కితే రావు. ఉన్న సిగ్గు కాస్త పోతుంది, ఉన్న పరువు కూడా పోతుంది. శివాజీ అన్న మాటలకి బయట జనం సపోర్ట్ చేస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఆయనకు ఆపోజిట్ గా మాట్లాడుతున్నారు. మరి అటువంటి వస్త్రధారణ అర్ధనగ్నపు వస్త్రధారణ చేసే ఏ మహిళ అయినా వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. ఒకటి, చాలా వరకు అతను 90% వరకు అతను మాట్లాడిన మాటలకి సపోర్ట్ చేస్తున్నారు. నేను కూడా శివాజీ గారు మాట్లాడిన మాటలకే ఏకభావిస్తున్నాను, అతనికే సపోర్ట్ చేస్తున్నాను. మహిళా సంఘాలు వచ్చి రోడ్డు మీద రచ్చ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు? రచ్చేందుకు ట్యాంక్ బండ్ దగ్గర బిగినీలు వేసుకొని కూర్చోండి. మహిళా సంఘాలు మొత్తం సిగ్గుండాల. మాట్లాడిన మాటలకి, వేసుకుంటున్న వస్త్రధారణకి మహిళా సంఘాలు అనేవి వస్తాయా? వాళ్ళకి చీరలు కట్టుకోరా? వాళ్ళు నిండుగా డ్రెస్ వేసుకోరా? వాళ్ళకి సిగ్గులు శరాలు ఏమి ఉండవా? వాళ్ళు మహిళలు కారా? లేకపోతే మహిళ అనేది అయితే రేపటి రోజు సంఘంలో పోటెత్తదు. మహిళ కాదు అనే వాళ్ళైతే రేపొద్దున సంఘంలో పోటెత్తుతారు. శివాజీ గారి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తున్నారా? నేను అతని మాటలకి ఏకీభవిస్తున్నాను, శివాజీ గారి మాటలకి సపోర్ట్ చేస్తున్నాను. యాక్టర్స్ అంతా కూడా వచ్చి ఆయన కామెంట్స్ చేస్తున్నారు. సో అంటే వాళ్ళు అన్నారనే వాళ్ళు తీసుకుని ఆ మాట అన్నారు అనుకోవచ్చా? అవునండి. ఇప్పుడు యాంకర్ శ్రావంతి గారు ఉన్నారా, తను ఏ ఈవెంట్ లో హోస్ట్ గా చేసినా గానీ కూడా చాలా అంటే ఘోరంగా వేస్తుంది డ్రెస్సింగ్. నాట్ ఓన్లీ శ్రావంతి, అనసూయ గారు కానీ ఎవరైనా సరే ఒక శ్రీముఖి ఒకటే కొంచెం డీసెంట్ అనిపిస్తుంది, రేష్మి కూడా అలానే వేస్తుంది. సో వాళ్ళని ఇంటెన్షనల్ గా అన్నాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో వాళ్ళ అరే వీళ్ళే వేసుకుంటున్నారు, అరే వీళ్ళే ఇదవుతున్నారు, నేను ఎందుకు వేసుకోవద్దు, నాకేంది అనే ఒక థాట్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. సో అది అనేది కొంచెం ఆలోచిస్తే బాగుంటది. అంటే చాలా మంది ఆయన ఇంకా మంగపతి క్యారెక్టర్ లోనే ఉండిపోయాడు, అందుకే మాట్లాడారని కూడా అంటున్నారు. లేదండి, బిగ్ బాస్ తర్వాత మంగపతి వచ్చింది. బిగ్ బాస్ బిఫోర్ అయితే తను ఫస్ట్ నుంచి అయినా తనలానే ఉన్నాడు శివాజీ గారు. సో లేడీస్ గురించి కొంచెం ఏదైతే కొన్ని వర్డ్స్ యూజ్ అవ్వాడో అవి అవ్వకుంటుంటే బాగుండు అనేసి అనిపించింది. అంటే అతను ఇచ్చిన మెసేజ్ సొసైటీకి ఇస్తే ఓకే, కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, అతను కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, సినిమా గురించి తెలిసి కూడా ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ అని కొంతమంది సినిమా వాళ్ళు మాట్లాడతారు. శివాజీ గారు ఎలా ఉంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ బయటగా ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళని చూసి మొన్న లావణ్య త్రిపాఠి మన ఒక శారీ తీసుకుందని రెప్లికా ఒరిజినల్ అనేది రాలేదా మనకి ఇన్స్టాలో? అది చాలా ఫేమస్ అయింది శారీ. సో అంటే వాళ్ళు కట్టుకుంటున్నారు, వై వి వాంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. బయట కూడా మనం అదే చేస్తున్నాం, ఇండస్ట్రీ వాళ్ళు ఏది చేస్తున్నారు మనం అదే చేస్తున్నాం కాబట్టి సో అట్లా వాళ్ళు కొంచెం కంట్రోల్ ఉంటే మేబీ మనం కూడా కంట్రోల్ ఉంటాం. అయితే శివాజీ గారు నార్మల్ గా లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 7 ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయిల మీద కొంచెం అనవసరంగా మాట్లాడాడు. ఇలాంటి అమ్మాయి నాకే ఉంటే పీక పిసికేస్తుండే అని చెప్పి. అవును, శోభా శెట్టి గారి ఏదైతే బిహేవియర్ ఉందో చాలా వల్గర్, ఇన్నోసెంట్. ఆమె ఏమంతా బ్యాడ్ గా చేయలేదు, కానీ బిహేవియర్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బిహేవియర్ గానీ, తను వే ఆఫ్ పల్లవి ప్రశాంత్ మీద చూపించిన అగ్రెసివ్ గానీ అదంతా బాగాలేదు. కొంచెం కన్నింగ్, కొంచెం క్రూయల్ గా బిహేవ్ చేసింది ఓవరాల్ గా చెప్పాలంటే తను. అదే. సో ఓవరాల్ గా మీ సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు? మరి శివాజీ గారు చేసిన వాక్యాలకి సపోర్ట్ చేస్తున్నారా లేదా? సపోర్ట్ అంటే అలా అనుకుంటుంటే బాగుంటుంది. సపోర్ట్ నేను ఎవరికి చేసేంత కాదు, బట్ అలాంటి వర్డ్స్ కొంచెం లూజ్ అవ్వకుండా నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటే, అండ్ అపాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు.